చాలా మంది వీడియోస్ ఆపేసావు అని చాలా మంది అంటున్నారు. చిన్న డిస్టర్బెన్స్ వల్ల వీడియోస్ ఆపడం జరిగింది. మళ్ళీ కమ్‌బ్యాక్ వీడియోస్ కంటిన్యూ చేసేద్దాం ఈ రోజు నుంచి. కమ్‌బ్యాక్ వీడియో ఎలా ఉండాలంటే ఫస్ట్ ఈరోజు సాటర్‌డే కాబట్టి మన వెంకటేశ్వర స్వామి కొండ మీకు తెలిసిందే, చాలా సార్లు చెప్పాను. మన బౌలివాడలో వెంకటేశ్వర స్వామి కొండ కన్‌స్ట్రక్షన్ అవుతుందని. ఫస్ట్ అక్కడ ఈరోజు సాటర్‌డే కాబట్టి అక్కడ దండం పెట్టేసుకొని ఈ వీడియో ఈరోజు ఇలా కంప్లీట్ చేసి రేపటి నుంచి మళ్ళీ కొత్త వీడియోస్ మనం ప్లాన్ చేద్దాం. ఒకసారి కొండ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఇంతకుముందు చూపించినప్పుడు స్టార్టింగ్ స్టేజ్, ఇప్పుడు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. గర్భగుడి ఎక్కడ ఉంది, రిమైనింగ్ వాట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ దండం పెట్టేసుకుందాం గుడి దగ్గరికెళ్ళి, విగ్రహం దగ్గరికెళ్ళి. రూట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఇంత ముందు బైక్ మీద వస్తుంటే కొంచెం భయమేసేది. వస్తున్నప్పుడు కొంచెం స్కిడ్ అవుతుందేమోనని. ఈసారి డైరెక్ట్ గా నువ్వు వన్ గేర్ వేసుకుని ఎగరేసేసినా తప్పలేదు. ఇంక ఏం స్కిడ్ అవ్వదు. ప్రాపర్ వే కూడా ఉన్నది. ఆ వే కూడా నేను నీకు చూపించేస్తాను. ఇప్పుడు మనం సేమ్ అప్పుడు ఎక్కడైతే విగ్రహం ఉందో సేమ్ అదే ప్లేస్ లోని విగ్రహం పెట్టారు. ఎందుకంటే మనకి అక్కడ ఇంకా గర్భగుడి స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ విగ్రహం దగ్గరికి అయితే ఇప్పుడు మనం మీరు ఇప్పుడు వరాహ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూశారు కదా. విగ్రహం ప్లేస్ అయితే అక్కడ ఉన్నది. మనకి గర్భగుడి గర్భగుడి అయితే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఇంతకు ముందు వీడియోలోనైతే గర్భగుడి మీకు చూపించలేదు, కన్‌స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మీకు చూడండి, ఇది గర్భగుడి ప్లేస్ అయితే గర్భగుడి. అలాగే గర్భగుడితో పాటు ఇంకా మనకి ఈ కొండ మీద ఇంకా మనకి ఆ చివరిలో మనకు ఒక కొలను, ఇంకా ఇటు సైడ్ కళ్యాణ మండపం, ఇంకా చాలా వస్తాయి. మీకు ముందు ముందు ఇంకా అప్డేట్ అయితే చాలా ఇస్తాను. ప్రెజెంట్ అయితే కన్‌స్ట్రక్షన్ ఎలాగుందో ఏంటనేది ఇప్పుడు నేను మీకు టోటల్ వీడియో అంతా ఒక కన్‌స్ట్రక్షన్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూశారు కదా, ఇది గర్భగుడి. ఈ గర్భగుడితో పాటు ఈ కొండ మీద ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ కొండ మీద ఏవేవి వస్తాయో, ఈ గర్భగుడి ఆపోజిట్ లోని సైడ్ ఏవేవి వస్తాయో మన వెంకటప్పర గారితోటి ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనకి ఇది గర్భగుడి కదా, ఈ గర్భగుడితో పాటు ఇంకా మనకి ఏటేటి వస్తాయో. అది గర్భగుడి వస్తది. ఇది అంతరాలయం. దీన్ని ఆనుకొని ఇది కళ్యాణ మండపం వస్తది ఒకటి. అదే కాకుండా ఆ సైడు కొలనొస్తది. సైడ్ చూపించండి. స్నాన తీర్థాలు చేయడానికి కొలనొస్తుంది. అది నీలకుండి అక్కడ. దీనికి మధ్యలో ఇక్కడ ఒక 3 ఉపాలయాలు వస్తాయి. పద్మావతి అమ్మవారిది, వారాహి దేవి అమ్మవారిది, లక్ష్మీ నరసింహస్వామిది, మొత్తం 3 ఉపాలయాలు వస్తాయి ఇక్కడ. అలాగే మొత్తం టోటల్ గా ఒక ఫెన్సింగ్ కూడా వస్తుంది. మొత్తం సైడ్ మొత్తానికి అంటే మొత్తం బౌండరీ అంతా మనకు ఒక ఫెన్సింగ్ గోడ లాగా వస్తుంది. వస్తుంది. చాలా వరకు మట్టి వరకు అయితే ఇంకా కప్పుడు అది చేయాలి. దీని అవతల చాలా వరకు మట్టి కప్పాలి. అలాగే నెక్స్ట్ దీని అవతల ఒక మెట్ట ఉంది. దాని మీద కళ్యాణ మండపం కూడా ప్లాన్ చేస్తాం. మెట్ట అంటే మనకి కొండ పక్కనే చిన్నది కొండలాగా ఉంటది. ఆ కొండ మీద ఒక కళ్యాణ మండపం అయితే రెడీ చేస్తున్నారు. మినిమం వీటిలన్నిటికి మాక్సిమం ఎంత ఖర్చు అవ్వచ్చు? మాక్సిమం ఇంచుమించు ఒక 3 కోట్ల దాకా ఖర్చు అవ్వచ్చు అనుకుంటున్నాం. 3 crores ఇంచుమించు ఇదంతా కంప్లీట్ అవ్వాలంటే మినిమం ఒక 3 years తీసుకోవచ్చు కదా. 3 years కంప్లీట్ 3 years లోనే ఒక 3 కోట్లు ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే చుట్టూ కొండ, మన ఊర్లోని ఒక ఎందుకు పనికి రాకుండా ఉన్న కొండనే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇలా పెట్టాలనుకునే ఐడియా ఎలా వచ్చింది అసలు, ఏంటి అని? ఎలా వచ్చిందంటే ఇక్కడ పాదాల అచ్చులు మాకు కనిపించాయి. అంటే చూపిస్తే ఆ రోజు మేము వచ్చేటప్పుడు ఇవన్నీ తుంపులో కలిసి డొంకలో తప్పులు పడి తూరి వచ్చి అందరం కష్టపడి మొత్తానికి ఈ పైన కడితే బాగుంటది అని అందరం కుర్రోళ్ళు అందరం కలిసి ఒక దగ్గర 40-50 మంది కుర్రోళ్ళు ప్లాన్ చేసాం. స్టార్టింగ్ అలాగే మేము ఒక్కొక్కరు ఒక 50,000 ఇలా వేసుకొని పని అయితే రోడ్ వర్క్ అయితే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. కరెక్ట్గా సంవత్సరం దాటేసింది. ఈ రోజుకి ఈ విధంగా వచ్చింది. ఆ భగవంతుడి దయ వల్ల దాతలు సహకరిస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ 3 జిల్లాల్లోనే అది ఒక పెద్ద
పుణ్యక్షేత్రంలాగా దీన్ని తయారు చేద్దామనే సంకల్పంతో మేము అందరం కలిసి ఉన్నాము. ఆ భగవంతుడి కృప ఎలా ఉంటదనేది మనం చూడాలి. సూపర్ మయ్య. చాలా బాగుంది ఐడియా అయితే.